తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జనోద్ధరణకే అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును సామాన్యుడి గొంతుకుగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు ఖ్యాతిని గిన్నీస్ బుక్లోకి చేర్చిన రామోజీ ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనంలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది తమ ఆత్మ బంధువుకు కడసారి వీడ్కోలు పలికారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున 4:50 హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. అక్కడి కార్పొరేట్ కార్యాలయంలో శనివారం ప్రజల సందర్శనార్థం ఉంచారు. తర్వాత రామోజీరావు పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర సాగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు మాజీ మంత్రులు, భారాస నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని జోహార్లు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, పలువురు సినీ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అక్షర సూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనం వరకు దాదాపు 6.5 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే రామోజీ గ్రూప్ ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్య సాధకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. ఈటీవీ సీఈఓ బాపినేడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, గ్రూప్ ఉన్నతోద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఈ క్రతువులో భాగం పంచుకున్నారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని చితిపైకి చేర్చారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.